నోట్లో వేయగానే కరిగిపోయే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు లేటు, లెట్స్ గో టు ద వీడియో. ఇన్స్టెంట్ గులాబ్ జామ్ తయారు చేయడానికి మీరు ఏ కంపెనీ పౌడర్ తీసుకున్నా పర్వాలేదు, కానీ కొలత మాత్రం ముఖ్యం. అలాగే నేను ఒక గ్లాస్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడరు, అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లవరు, మైదా కలుపుకొని అందులో కాచి చల్లార్చిన పాలతో ఇలా ముద్దగా తయారు చేసుకోవాలి. దీన్ని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ కోసం మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు షుగర్ తీసుకొని ఒక 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని బాగా కరిగేలా కలుపుకోవాలి. అందులో 4-5 యాలకులు కూడా వేసుకోవాలి. మరీ పాకం వచ్చేంత వరకు కాకుండా పంచదార కరిగి ఇలా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. స్టవ్ ఆపేసి ఒక అరచెక్క నిమ్మకాయ అందులో కొద్దిగా పిండుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ ఆ షుగర్ సిరప్ గడ్డ కట్టకుండా ఉండటానికి నిమ్మకాయ వేసుకోవాలి. అరగంట పాటు పక్కన పెట్టిన ఈ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలిసేంత వరకు, బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్గా తీసుకొని క్రాక్స్ లేకుండా ఇలా 2 చేతులతో బాగా ప్రెస్ చేస్తూ తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఒకే సైజులో బాల్స్ అన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం చిన్న మూకుల్లో బాగా ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కేంత వరకు మరిగించుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామును ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా మనం రెడీ చేసుకున్న అన్నింటినీ వేయించుకొని ఓ ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అప్పుడు అందులో ఆయిల్ అంతా డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న షుగర్ సిరప్ని కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనం వేయించిన గులాబ్ జామ్ బాల్స్ను అందులో వేసి ఒక 1 అవర్ పాటు అలాగే వదిలేయాలి. లోపల వరకు షుగర్ సిరప్ పీల్చుకొని ఎంతో సాఫ్టీగా అండ్ టేస్టీగా ఉండే గులాబ్ జాములు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.